Hello welcome to Wealth Galaxy. Welcome to Wealth Galaxy ట్రెండింగ్ బిజినెస్ ప్లాన్ ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్ సబ్ ఫ్రాంచైజ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది సబ్ ఫ్రాంచైజ్ యొక్క ఆ, అంటే బెనిఫిట్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు వాట్ సబ్ ఫ్రాంచైజ్ అంటే అనేది గురించి ఈ వీడియోలో ఎండ్ వరకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి చూసుకుంటే సబ్ ఫ్రాంచైజీలో మన యొక్క బిజినెస్ ప్రోగ్రామ్ వచ్చేసి 3 to 6 months ఫ్రెండ్స్. 6 మంత్స్ బిజినెస్ ప్రోగ్రామ్ అంటే 3 to 6 months కనుక మనం కనుక ఇది ఒక డ్రైవ్ లాగా అంటే బిజినెస్ డ్రైవ్ లాగా చేస్తే మనకు లైఫ్ టైం అనేది ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోనిక ఒక గొప్ప వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మరి సబ్ ఫ్రాంచైజీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఒక పిన్ కోడ్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే పిన్ కోడ్ ఉందో 10,000 ప్లస్ జిఎస్టీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కంపెనీ వెల్త్ గెలాక్సీ. దానికి మనకు అగ్రిమెంట్స్ అవి A to Z లీగల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా 10,000 ప్లస్ జిఎస్టీ తీసుకుంటే మనకు 15 years అగ్రిమెంట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. మనకు ఆ 15 years వరకు మనము అందులో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్ అండి, కంప్లీట్ గా మనది లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ ప్రాజెక్ట్ అండి. మరి తర్వాత ఏం చేయాలి? ఓకే, బాగుంది, గుడ్. మరి ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక కండిషన్ కాదు, మన యొక్క బిజినెస్ డ్రైవ్ వచ్చే ఒక మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రతిరోజు ఎవరైతే ఇది 10,000 ప్లస్ జిఎస్టీ పిన్ కోడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఒక మర్చెంట్ అకౌంట్ అంటే ఒక మర్చెంట్ ని యాడ్ చేయాలి. అంటే ఒక 30 days ఇంటూ ఒక మర్చెంట్ ఐడి అంటే 30 మర్చెంట్ అంటే 30 షాపులు మనము యాడ్ చేయాలి 1 month లో. 30 days అంటే 30 షాపులు అవుతాయండి. మరి సెకండ్ వచ్చేసి ఒక మర్చెంట్ త్రూ అంటే మన ఎవరైతే మర్చెంట్ అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి మన బెనిఫిట్ చెప్పేసి వాళ్ళ త్రూ అయినా ఒక 50 customers రావాలి. లేదు అనుకుంటే మనమైన ఒక 50 customers ని ఒక మర్చెంట్ కి పరిచయం చేయాల్సి వస్తుంది. మరి అలాగా 60 days లో పరిచయం చేయాలండి. 50 customers అంటే యావరేజ్ గా డైలీ ఒక కస్టమర్ లాగా వేసుకున్నా సరే 60 రోజుల్లో 50 customers అనేది మినిమం మనం పరిచయం చేయాలండి. అలాగే ఎంతమంది అండి కస్టమర్ కి ఏం చెప్పాలి? అసలు ఈ కస్టమర్ కి ఇందులో ఇందులో యూజ్ చేయడానికి ఏం చెప్పాలంటే కస్టమర్ కి ఖర్చుతోటి ఆదాయం పొందే మార్గాన్ని మన యొక్క బెనిఫిట్స్ ని వివరంగా చెప్పాలి. మరి చెప్తున్నానండి, కస్టమర్ కి మన ఖర్చుతో వచ్చే ఆదాయాన్ని బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మరి అదే విధంగా చూసుకుంటే 30 మర్చెంట్ ఇంటూ 50 customers 30 షాపులు ఇంటూ ఒక్కొక్క మర్చెంట్ కి 50 customers అంటే దాదాపుగా 1500 షాపింగ్ పాయింట్స్ వస్తాయండి. 1500 customers అనుకోండి, 1500 ఐడీస్ అనుకోండి, 1500 షాపింగ్ పాయింట్స్ అనుకోండి, ఏదైనా ఒకటేనండి. అలాగా 1500 షాపింగ్ పాయింట్స్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి అసలుకి ఎలాంటి మర్చెంట్స్ ని మనం ఇందులోకి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మెయిన్ మన ఎజెండా ఏంటంటే ఫ్రెండ్స్ నెలసరి కనీస అవసరాలు అంటే గ్రోసరీ, మిల్క్, పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత యూటిలిటీస్ ముఖ్యమైన బిల్లులు, రీఛార్జెస్, పెట్రోల్, డీజిల్, మెడిసిన్, హోటల్, క్లాస్, ట్రావెల్, గిఫ్ట్స్, ఫుట్వేర్, హెయిర్ స్టైల్ షాప్స్, కటింగ్ షాప్స్, అట్లాగా బ్యూటీ పార్లర్స్ అంటే నిత్యము ప్రతిరోజు కూడా మూమెంట్ అంటే మన బిజినెస్ అనేది రన్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి నిత్యము వాడే వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాలి ఫ్రెండ్స్. మరి ఓకే, ఒక సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి ఓకే పెట్టాము, చేసాము, 30 షాపులు చేసాము, 1500 షాపింగ్ పాయింట్స్ అయిపోయినాక మనకి ఇన్కమ్ స్ట్రక్చర్ కూడా తెలియాలి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మంత్లీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఫ్రెండ్స్, ఇది యావరేజ్ గా చేసుకున్నదండి. ప్రతి ఒక్కరు ఇంతే ఖర్చు పెట్టాలండి. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారండి. కాకపోతే యావరేజ్ గా మనము క్యాల్కులేషన్ తీసుకుని ఫ్రెండ్స్. మర్చెంట్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ప్రతి ఒక్కరి గ్రాసరీ, రీఛార్జెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పెట్రోల్, డీజిల్, మెడిసిన్, క్లాస్, హోటల్స్, అదర్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగా మనం చూసుకుంటే మర్చెంట్ కమిషన్స్ ఇచ్చామండి. మర్చెంట్ అంటే మినిమం గా యావరేజ్ గా ఒక మర్చెంట్ ఇచ్చే కమిషన్ ఇచ్చాము. అదే విధంగా స్పెండ్ యావరేజ్ ఫ్యామిలీస్ ఇంత ఖర్చు పెట్టిన ఇచ్చాము. తర్వాత రివార్డ్స్ అంటే కంపెనీకి వచ్చే రివార్డ్స్ ఇచ్చాము. ఆఫ్టర్ కంపెనీ జిఎస్టి కట్ చేసుకొని మనకి వచ్చే పాయింట్స్ కూడా మనము క్లియర్ గా స్ట్రక్చర్ లో ఇచ్చాము ఫ్రెండ్స్. మరి సబ్ ఫ్రాంచైజ్ కమిషన్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ నుంచి మినిమం 11 రూపీస్ 48 వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ నుంచి. మరి నెంబర్ ఆఫ్ ఐడీస్ ఎన్ని ఫ్రెండ్స్? 1500 ఐడీస్ అంటే 1500 ఐడీస్ ఇంటూ 11.48 అంటే 17,220 రూపీస్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖాళీ వాళ్ళకి వాళ్ళు
వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెడితే మినిమంగా తీసుకొచ్చు ఫ్రెండ్స్. మంత్లీ కమిషన్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 17,220 రూపీస్. 17,220 రూపీస్ మనం మంత్లీ ఇన్కమ్ అనేది మనం పే చేసింది ఎంత ఫ్రెండ్స్? 10,000 ప్లస్ జిఎస్టీ అండి. ఇక్కడ మనం ఫస్ట్ మంత్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఫస్ట్ సెకండ్ మంత్లోనే 17,220 రూపీస్ మినిమంగా తీసుకొచ్చు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూసుకుంటే వెల్త్, ఇది ఒక ప్రాజెక్ట్ అండి. ఇప్పటి వరకు చూసింది ఒక అంటే మన దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్, ఒక ప్రాజెక్ట్. సెకండ్ దాంట్లో మనది వచ్చేసి వెల్త్ గెలాక్సీ ఈ కామర్స్ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ ద్వారా మనం ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెల్త్ గెలాక్సీ అనే కంపెనీ ఒక మంచి కంపెనీ తోటి టైప్ అయిపోయి ఈ కామర్స్ లో మన ఓన్ ఈ కామర్స్ లో ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో మరి ఆల్రెడీ మీకు ఒక బేస్ 1500 షాపింగ్ పాయింట్స్ ఉన్నాయి, 30 మర్చెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళతో బిజినెస్ అయితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో, కొత్త వాళ్ళు కదండి, ఉన్న వాళ్ళతోనే బిజినెస్ అయితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఎగ్జాంపుల్ చూసుకుంటే టోటల్ కస్టమర్స్ ఎంతమంది అండి? 1500 ఐడీస్. మరి ఎక్స్పెక్ట్ 1500 మందికి మనకు అవసరం లేదు. మినిమం ఒక 10% మనకు వర్క్ జరిగిన ఒక 150 మెంబర్స్ కనుక ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఒక మినిమం ఒక 1000 రూపీస్ పర్చేజ్ చేసిన 1,50,000 రూపాయలు అనేది మనకి ఇక్కడ మనము బిజినెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అక్కడ 1,50,000 రూపాయల బిజినెస్ జరిగితే మనకు వచ్చే కమిషన్ వచ్చేసి మినిమం 5% వచ్చిన మినిమం 5% కంపెనీ ఇస్తుందండి. 5% ఇచ్చిన 7,500 రూపీస్ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంతకుముందు చూసుకునే విధంగా 17,220 రూపీస్ ప్లస్ 7,500 ఎంత అయింది ఫ్రెండ్స్? 24,720 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 ఇన్కమ్స్ అండి. మూడోది థర్డ్ ఇన్కమ్ అండి. థర్డ్ ఇన్కమ్ యాజ్ ఏ సబ్ ఫ్రాంచైజ్ వాళ్ళకి థర్డ్ ఇన్కమ్ ఏంటంటే పర్సనల్ లెవెల్ ఐడీస్ ఇన్కమ్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మీకు ఖర్చు పెడతా ఉంటారు కదా ఫ్యామిలీస్, వాళ్ళ ఖర్చు మీద వాళ్ళకి ఐడీస్ జనరేట్ అయితే మరి ఐడీస్ మీద వచ్చే అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం మనం. థర్డ్ ఇన్కమ్ అండి. మరి ఇప్పుడు ఎంత వస్తాయండి? ఒక్క ఫ్యామిలీ నుంచి దాదాపు 453, చూడండి ఇక్కడ చూసుకుంటే 459 పాయింట్స్ వస్తున్నాయి రివార్డ్స్ కాబట్టి దాదాపుగా 3 ఐడీస్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. అంటే 3 ఐడీస్ 1500 ఐడీస్ ఇంటూ 3 అంటే 4,500 అండి. 4,500 ఐడీస్ ఇంటూ మినిమం గా మనకి 9 లెవెల్లలో మనకి చూసుకుంటే 20 రూపాయలు 4, 5, 6, 7, 8, 9, 10 అట్లాగా 3, 2 అని 9 లెవెల్స్ ఇన్కమ్ ఉందిగా. యావరేజ్ అట్లా హైయెస్ట్ కాదు అట్లా లోయెస్ట్ కాకుండా మిడిల్ గా చూసుకున్న ఒక 5 రూపీస్ ఈచ్ ఐడి వేసుకున్నా సరే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4,500 ఇంటూ 5 రూపీస్ వేసుకున్న 22,500 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. 22,500 అట్లాగా చూసుకుంటే మనకి పైన చూసుకుంటే 24,720 రూపీస్ ప్లస్ 22,500 ఓవరాల్ ఎంత ఫ్రెండ్స్? 47,220 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ పెరుగుతుంది కానీ తగ్గుతుంది కానీ స్టేబుల్ గానే ఉండదు. అంటే ఇంతే వస్తుంది అనేది ఏం లేదు ఫ్రెండ్స్. పెరగొచ్చు, తగ్గొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ టీమ్, మీరు ఎలా చేస్తారు, ఎలా బిల్డ్ చేసుకున్నారు దాని మీద ఆధారపడుతుంటుంది ఫ్రెండ్స్. మరి ఇది ఒక ఇన్కమ్. 3 ఇన్కమ్స్ అయిపోయిన ఫ్రెండ్స్. వచ్చింది ఫ్రెండ్స్ 47,200. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ఈచ్ ఐడికి ఇన్సెంటివ్ రూపంలో ఫ్రెండ్స్ ఒక ఐడికి కంపెనీ నుంచి మనకి ఫ్రాంచైజీ వాళ్ళకి 50 పైసా లాగా వస్తుంది ఫ్రెండ్స్. 50 పైసా లాగా వస్తుంది అంటే 2,250 అంటే 2,250 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. మరి అట్లా చూసుకుంటే 47,220 రూపీస్ ప్లస్ 2,250 రూపీస్ తీసుకుంటే ఓవరాల్ గా 49,470, ఒక 500 తక్కువ 50,000 రూపీస్ పర్ మంత్ ఖాళీ మనం ఒక 10,000 ప్లస్ జిఎస్టీ పెట్టేసి సబ్ ఫ్రాంచైజ్ తీసుకొని 15 years అగ్రిమెంట్ తీసుకుంటే ఈ మినిమం ఒక 2 or 3 months వర్క్ చేస్తే ఎవ్రీ మంత్ మినిమం ఒక 50,000 అనేది ఈజీగా ఎర్న్ చేయవచ్చు. మరి నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకో ప్రోడక్ట్, ఇంకో ఇన్కమ్. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. మనకు పెరుగుతూ పోతూనే ఉంటాయి కానీ తగ్గేది ఉండదు. 1499 ప్యాకేజ్ అండి. ఒక నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పేమెంట్స్ చేపించేసి కొన్ని ప్రోడక్ట్ బేస్ లాగా కొన్ని ప్లాన్ లాగా చేయాలని ఒక కాన్సెప్ట్ లో ఉంటే కంపెనీ కూడా దానికి అర్థం చేసుకొని ఒక 1499 ప్యాకేజ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. 1499 ప్యాకేజ్ లో ఏమేమి ఉంటాయంటే 150 రివార్డ్ పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. 150 రివార్డ్ పాయింట్స్ అంటే ఒక ఐడి వస్తుంది, మన యొక్క 9 లెవెల్స్ ఇన్కమ్ లో ఒక ఐడి వస్తుంది, బ్రాండెడ్ టీ షర్ట్స్ మెన్స్ కి, లేడీస్ కి, ప్లస్ రిఫరల్ ఇన్కమ్ 300 నుంచి 500 వరకు ఈచ్ ఐడికి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ లెవెల్ ఇన్కమ్ అప్ టు 11 లెవెల్స్ అండి. లెవెల్ ఇన్కమ్
అప్ టు 11 లెవెల్స్. ఈ లెవెల్ ఇన్కమ్ వస్తుంది 11 లెవెల్స్. అందులో మనకి 9 లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ రిఫరల్ మీద 300-500 ఇన్కమ్ వస్తుంది. అట్లాగా మనకి వాల్యూ ఆఫ్ 11 లెవెల్స్ ఇన్కమ్ అప్ టు 3 CR వరకు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోనికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలుకి వెల్త్ గెలాక్సీ సబ్ ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలంటే ఖర్చు చేయు ఆదాయం పొందు. ఫస్ట్ పాయింట్, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు, డబ్బులు ఆదాయం పొందు. మనకు నచ్చిన ప్రోడక్ట్ను మార్చకు. నచ్చిన ప్రోడక్ట్ను మార్చగాకు. ఆదాయం వచ్చే షాపుకు మారు. నీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మార్చగాకు, నీకు ఆదాయం వచ్చే షాపుకు మారు. మైండ్ సెట్ యువర్ లైఫ్ సెట్. నీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయిపోయిందంటే నీ లైఫ్ సెట్ చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఖర్చు చేసిన ఖర్చును ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చిందా? యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క అంతర్మాత్మను మీరు అడగండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఖర్చు చేసిన ఖర్చు ఒక్క రూపాయి రిటర్న్ వచ్చింది అడగండి. అదే విధంగా ఇప్పుడు ఆ అవకాశం మీ ముందు వెల్త్ గెలాక్సీ రూపంలో ఖర్చు చేయి, ప్రతి పైసా తిరిగి పొందు రెట్టింపుగా. వండర్ఫుల్ వర్డ్స్ ఫ్రెండ్స్. మరి అదే విధంగా జీవితంలో ఖర్చు కాలము వద్దనుకున్న ఆగనివ్వండి, వెల్త్ గెలాక్సీలో ఒకటి మాత్రం తిరిగి పొందే అవకాశం ఉంది. ఖర్చు పెట్టు, ఆదాయాన్ని పట్టు. పొదుపు చేసి ఆదాయాన్ని పొందు. నాటితనం అండి అయిపోయింది. ఒకప్పట్లో పొదుపు చేయాలి ఆదాయాన్ని పొందాలనేది ఆల్రెడీ ఫాస్ట్ అండి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఖర్చు పెట్టు, అంతకు మించి ఆదాయాన్ని పొందు, నేటి తరం అండి. వండర్ఫుల్ వర్డ్స్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఫ్రీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఈ యాప్ గురించి, ఈ యొక్క సబ్ ఫ్రాంచైజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో లింక్ చేసి పెడతాను. జాయిన్ అవ్వండి, కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు, కాంటాక్ట్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేట్ చేయకండి. ఫస్ట్ మీకు ఏదైతే మీరు తీసుకుంటారో మీ యొక్క మీరు తీసుకున్న పిన్ కోడ్కి 15 సంవత్సరాల అగ్రిమెంట్తో వస్తుంది. మళ్ళీ ఒక్కసారి అగ్రిమెంట్ ఫిక్స్ అయిపోయినాక వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరగదు. ప్లస్ ఇంకోటి, మీకు కూడా ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు లైన్లో నిలబడితే చాలు, ఆటోమేటిక్గా ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ఆలోచనని షేర్ చేయండి. అదే విధంగా ఇంకా డౌట్ ఉంటే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. విష్ యూ ఆల్ ది బెస్ట్.